ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారు, పరిశుద్ధుడైన పౌలు గారు దేవుని ఆత్మ ప్రేరేపణ చొప్పున రాస్తున్నటువంటి శ్రేష్టమైన మాట ఇది. ఏంటి ఆ మాట అంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదని వాగ్దానము నిలిచి ఉండగా దేవుడు తన ప్రజల కోసము ఒక వాగ్దానం చేశాడు. ఏంటి ఆ వాగ్దానము అంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తన ప్రజలకు ఒక గొప్ప విశ్రాంతిని కలగజేస్తాము, విశ్రాంతినిస్తాము అని దేవాది దేవుడు, ప్రభువుల ప్రభు అయినటువంటి దేవుడు తన ప్రజలకు వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానాన్ని పొందకుండా చాలా మంది బిడ్డలు వారు బానిసత్వం నుంచి విడుదల లేని వారుగా చాలా మంది ఉన్నారు. ఏ బానిసత్వం అయ్యా అంటే, ఐగుప్తు దేశంలో వారు బానిసత్వము కలిగి ఉన్నారు. ఆ బానిసత్వము నుంచి విడుదల పొందడానికి ప్రియులారా, ఏమిటి ఐగుప్తు దేశంలో వారు ఉన్నటువంటి బానిసత్వము అని ఆలోచన చేస్తున్నప్పుడు, ఐగుప్తు దేశము చాలాసార్లు చెప్తా ఉంటాను, అది అన్య దేశము అని. అన్య దేశంలో ఉన్నటువంటి దేవుని ప్రజలు అన్యుల యొక్క ఆచారములకు బానిసలైపోయారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని పద్ధతులను పక్కన పెట్టారు, దేవుని చిత్తాన్ని పక్కన పెట్టారు. వారి జీవితంలో దేవుని పద్ధతులను పక్కన పెట్టి దేవునికి విరోధమైనటువంటి పద్ధతులు ఆచరిస్తున్నటువంటి పరిస్థితులు, అన్యుల ఆచారములు అభ్యసిస్తూ దేవునికి దూరమైపోయినటువంటి ఆ దుస్థితిలో నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భరించలేనటువంటి బాధలు, భరించలేనటువంటి శ్రమలు, భరించలేనటువంటి కష్టాలు ఉన్న వారు వెళుతున్నటువంటి సందర్భములలో దేవాది దేవుడు వారిని విడిపించాడు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. దేవుడు తన ప్రజలకు వాగ్దానం చేశాడు, మీకు పాలు తేడు దేశమును నేను స్వాచ్ఛగా ఇస్తాను. ఈ కడవరి దినములలో దేవుడు తన ప్రజలకు వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దానం ఏమిటి అంటే విశ్రాంతి. ఏం చెప్పండి? విశ్రాంతి. అందుకంటే ప్రయాసపడి భారం మోసుకొచ్చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు కలగజేసేటువంటి నిత్య విశ్రాంతిని పొందుకోవడానికి తన ప్రజలు వాగ్దానం చేసినటువంటి వాగ్దానాన్ని వారు వాగ్దానంలో ప్రవేశించకుండా ఒకవేళ తప్పిపోతారేమో అనేటువంటి విధానంలో దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆయన తప్పిపోతురేమో, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరు ఏదైనా మొలచి మిమ్మల్ని కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో. చాలా జాగ్రత్తగా వినాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చేదైనటువంటి వేరు
ఏదైనా మొలచి కలవరపరచుట వలన. ప్రియమైనటువంటి దేవుడు కూడా చేదైన వేరు ఎక్కడున్నది? వేరు ఎక్కడుందో చెప్పండి? భూమిలో ఉంటుంది. వేరు భూమిలో ఉంటుంది. పైన ఉండేటువంటి దాన్ని ఏమంటాం చెప్పాలి? కాండం. ఆత్మీయంగా మనం ఒకసారి అర్థం చేసుకుంటే వేరు హృదయానికి సూచనగా చెప్పాడు. ఏం చెప్పండి? హృదయం, కాండము, శరీరం. ప్రియమైనటువంటి దేవుడు కూడా జ్ఞాపకం చేసుకుంటే ఈ శరీర సంబంధమైనటువంటి క్రియలను బట్టి వేరేమైపోతుంది, చేదుగా మార్చబడిపోతుంది. వేరు కూడా చెడుగా మార్చబడిపోతున్నటువంటి పరిస్థితి. దేవాది దేవుడైన యెహోవా దేవుడు తన ద్రాక్ష తోటల గురించి మాట్లాడుతూ అంటాడు. యెషయా గ్రంథము 5వ అధ్యాయం మొదటి వచనంలో నా ప్రియుని గురించి పాడెదను వినుడి, నాకు ఇష్టడైన వానిని గురించి పాడెదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను. కానీ అది 6 ద్రాక్షలు కాసినవి. ప్రభువుకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ తోట పేరు ఏంటంటే శ్రేష్టమైన ద్రాక్ష తోట. ఏం చెప్పండి? శ్రేష్టమైనటువంటి ద్రాక్ష తోట. తోట ఎలాంటిది? శ్రేష్టమైనటువంటిది. శ్రేష్టమైనది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శ్రేష్టమైనటువంటి ద్రాక్ష తీగలను దాంట్లో ఏం చేశాడు? నాటించాడు. ద్రాక్ష తోటకు కావలసినటువంటి సమస్తాన్ని కూడా సమకూర్చినట్లుగా వ్రాయబడింది. ఆ తోటలో ఉన్నటువంటి రాళ్ళను వేధించాడు. అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. బురుసు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను. కానీ 6 ద్రాక్షలు కాసినాయి. ఏ ద్రాక్షలంట? 6 ద్రాక్షలు కాసినాయి. తోట యజమానులు అంటాడు, అసలు ఇది 6 ద్రాక్షలు కాయటానికి గల కారణం ఏంటి? శ్రేష్టమైనటువంటి ద్రాక్ష తీగలే నాటారు కదా, దానికి బురుసు వేయించాను, దానిలో ఉన్నటువంటి రాళ్ళను వేయించాను, దానికి నేను ఎరువు వేయించాను. కాయలు కాసేటువంటి సమయం వచ్చేసరికి 6 ద్రాక్షలు కాయటానికి గల కారణం ఏంటి? ప్రియమైనటువంటి దేవుడు బిడ్డల జ్ఞాపకం చేసుకో. 6 ద్రాక్షలు కాయటానికి గల కారణం. ఈ రోజున
ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, యవనస్తులైన బిడ్డల దగ్గరికి వెళితే చిన్ననాటి నుండి ఎంతో భక్తిగా పెరిగి పెద్దవారై ప్రియమైనటువంటి దేవుని బిడ్డ యవన కాలం వచ్చేసరికి వారు హై స్కూల్ చదువును విడిచిపెట్టి కాలేజీ చదువుకు వెళ్ళేసరికి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ వారికి ఏమైపోతుందంటే వారి జీవితంలో చాలా మార్పులు కనపడతాయి. యవన కాలం వచ్చింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ యవన కాలం వచ్చేసరికి వారి జీవితాలు ఏమైపోతుంది అంటే కలుషితమైపోతున్నటువంటి వాతావరణంలోనికి వెళుతూ ఉన్నారు. ఎప్పుడైతే కలుషితమైన వాతావరణానికి కాలేజీ ప్రపంచంలోకి వెళ్ళారో చాలా మంది బిడ్డలు ఏమైపోతున్నారంటే చెడ్డ సహవాసాలు, నేను చెప్పండి, చెడ్డ సహవాసాలకు అలవాటు పడిపోయి వారి యొక్క మంచి భవిష్యత్తును ఏం చేస్తున్నారు, బాగు చేసుకుంటారు. అందుకనే దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డల వాక్యములు మనం చూస్తే చేదైనటువంటి వేరు ఏదైనా వలచి కలవరం పోల్చుచున్నది. యవన కాలాన్ని పాడు చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి అక్కడ. అందుకనే జ్ఞాని అయినటువంటి సొలొమోను ఒక చక్కని విషయాన్ని రాస్తున్నాడు. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే ఈ బాల్య దినములయందే నీ సృష్టికర్తను దేవుని స్తోత్రం చెప్పండి. సూర్యుని చీకటి కమ్మును, చంద్రుడు కాంతిని ఇవ్వడు. గమనించండి, సూర్యుడు ఏమైపోతాడంట, చంద్రుడు ఏమివ్వడో కాంతినివ్వడు. ఆకాశ నక్షత్రములు ఏమైపోతాయి, సమస్తము కూడా చీకటిగా మార్చబడిపోతున్నటువంటి దినములు రాబోతున్నాయి. దేవుని స్తోత్రం చెప్పండి. ఇవన్నీ రాకముందే దేవుని వాక్యం చెబుతుంది, బాల్య దినములయందే సృష్టికర్తను ఏ దినమందు చెప్పండి, బాల్య దినములయందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది తల్లిదండ్రులు చేస్తున్నటువంటి పొరపాటు ఏంటో తెలుసా, వారు చిన్న పిల్లలని వారిని అశ్రద్ధ చేయడాన్ని బట్టి వారు పెద్దవాడైన తర్వాత వారు ఏమైపోతున్నారు చెప్పండి, తొలగిపోతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అందుకని ఇక్కడ అంటున్నాడు, బాల్య దినములయందే నీ సృష్టికర్తను. దేవుడి స్తోత్రం చెప్పండి. దేవుడు ఎలాంటి వాడంట, సృష్టికర్త. సృష్టికర్త అండి. మనుషులు సృష్టికర్తను మర్చిపోతున్నారు. ఇప్పుడు మనుషులు ఎవరిని పూజిస్తున్నారంటే సృష్టిని పూజిస్తున్నారు. సృష్టిని చేయబడినటువంటి వాటిని మనుషులు పూజిస్తున్నారు. చేసినటువంటి శక్తి కలిగినటువంటి దేవుణ్ణి ప్రక్కన పెడుతున్నారు. కనుకనే ప్రియమైనటువంటి దేవుడు అన్నాడు, నీ సృష్టికర్త అయినటువంటి నీ బాల్య దినములయందే నీ సృష్టికర్తను నీవు ఏం చేయాలి, స్మరణకు తెచ్చుకోవాలి. దేవుడి స్తోత్రం చెప్పండి. అందుకని అన్నాడు, బాలుడు నడవలసిన త్రోవలు వారికి మీరు నేర్పాలి. అంతకంటే ప్రాముఖ్యంగా చెప్పబడిన మాట ఏంటంటే,
విలాప వాక్యముల గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. ఒకసారి ఆ మాటలు చదువుదాము. ఒకసారి చదవండి. విలాప వాక్యముల గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనంలో తల్లిదండ్రులు అయినటువంటి వారు, నీవు లేచి రేయి మొదట జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. పసిపిల్లల ప్రాణం కోసం నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మగను వారు ఏం చేస్తారంట? ఆకలి కొని వారు మూర్ఛిల్లుతున్నారు. ప్రతి వీధి మగను వారు ఆకలి కొని మూర్ఛిల్లుచుకున్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారి వరకు మనం ఏం చేయాలి అంటే ప్రార్థన చేయాలి. దేవుడి స్తోత్రం చెప్పండి. నీవు లేచి రేయి మొదట జామున లేచి మొదలుపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్టు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణం కోసం నీ చేతులు ఆయిల్ తప్పి అంటున్నారు. దేవుడి స్తోత్రం. పసిపిల్లల ప్రాణం కోసం నీ చేతులు దేవుని తట్టి అంటారు. దేవుని స్తోత్రం. ఎందుకు అంటే 149వ కీర్తనలో రాశాడు. 149వ కీర్తన 141వ కీర్తనలో ఒకసారి యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము. నేను మొర్రపెట్టగా నా మాటకు చెవియొగ్గు. నా ప్రార్థన ధూపములను నేను చేతులెత్తుట సాయంకాలం నైవేద్యము వలె నీ దృష్టికి అంగీకారములవుగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ అన్నాడు, నా ప్రార్థన ధూపం వలె నేను చేతులెత్తుట సాయంకాలము నైవేద్యము వలె. దేవునికి స్తోత్రం చెప్పండి. నైవేద్యము వలె అన్నాడుగా, నైవేద్యం అన్నా. అందుకనే భక్తుడైన యేసన్న గారు చక్కని పాట రాశారు. నైవేద్యములు దానములు నీవు కోరవు అందరూ చేద్దాం. హల్లెలూయా. రెండు చేతులు పైకి దేవుని స్తోత్రం చేద్దాం. సంతోషంగా మరోసారి చెప్పండి హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా అంటాడు, నా ప్రార్థన ధూపం వలెను నేను చేతులెత్తుట సాయంకాలము నైవేద్యము వలె నీ దృష్టికి అంగీకారములవుగా. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకనే జ్ఞానైన సొలొమోను అన్నాడు, ఈ బాల్య దినములందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. ఎందుకు అంటే ప్రియారా, లోకం యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయంటే బహు భయంకరమైనటువంటి పరిస్థితులుగా కనబడుతున్నాయి. చూడండి, దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ప్రభు దినము ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన మీరు త్వరపడి చెంచుల మనస్సులు కాకుండా ఉండవలనని, బెదరకుండా ఉండవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనం ఆయన యొక్క కూడుకొనుటకు
మిమ్మల్ని వేడుకొనుచున్నా. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, మన రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. అయితే ఇక్కడ పౌలు భక్తులు ఏం చెబుతున్నాడంటే, సహోదరులారా ప్రభు దినం ఎప్పుడో ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన ఎడల మీరు త్వరపడి ఏ కాకూడదు, మీరు మీ మనసు సంచలత్వంలోకి వెళ్ళిపోకూడదు. గడిచిన వారంలో చెప్పాను కదా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బుద్ధుల గురించి చెప్పుకుంటూ వచ్చాను. మిగిలినటువంటి ఈరోజు కన్క్లూజ్ చేద్దాం అనుకున్నాను, కానీ మరి దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణను బట్టి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. దేవుడి స్తోత్రం చెప్పండి. ఈ రోజున చాలా మంది చంచలత్వంలోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి దేవుడి బిడ్డలమైనటువంటి మనం ఏం కాకూడదంట, చెంచుల మనస్సులు కాకూడదు. మనం ఏం కలిగి ఉండాలి? స్థిరమైన మనస్సు కలిగి ఉండాలి. మరి ఈరోజు అందరూ కూడా రిపబ్లిక్ డే జరుపుకుంటారు. ఏం చెప్పండి అంటే, మన దేశానికి స్వాతంత్రం వచ్చిందని నిర్ధారించినటువంటి రోజా? అదేగా అదా? రాజ్యాంగము దేవుడి స్తోత్రం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున మానవుడు జరుపుకుంటున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ గలాతీయుల రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యం అనేటువంటి కాడి కింద చిక్కుకొనకుడి. దేవుని స్తోత్రం. మనకి ఏం కావాలి అంటే స్థిరమైన మనసు కావాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఒక మాట అన్నాడు, మీరు అవునంటే అవును, కాదంటే కాదు. అంతేగాని మొహమాటానికి వెళ్ళకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ రోజున చాలా మంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొహమాటానికి వెళ్ళి భక్తి చేసే వాళ్ళు కూడా లేకపోలేదు. కానీ ఇక్కడ దేవుడి వాక్యం ఏం చెబుతుందంటే, చంచల మనస్సులను కాకుండా ఉండవలనని, బెదరకుండా ఉండవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ వరకు మనము ఆయన యొక్క మిమ్మల్ని వేడుకొనుచున్నాం. దేవుని స్తోత్రం చెప్పండి. చంచలమైన మనసు ఉండకూడదు మనకి. రెండవది, బెదిరిపోకూడదు. దేవుని బిడ్డలు బెదిరిపోకూడదండి. బెదిరిపోయేటువంటి వాటి గురించి ప్రకటనలో రాశాడు. 21వ అధ్యాయము 8వ వచనం 14వ వచనం, పిరికి వారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుకొండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. దేవుడి స్తోత్రం చెప్పండి. ఏ గుండమంట? అగ్ని గంధకములతో మండు గుండం. అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుతారు.
ఇది రెండవ మరణం. పాపం వల్ల వచ్చు జీతము మరణం. ప్రియమైనటువంటి దేవుడు అన్నారు, ఎవరు దీంట్లో పాలు పొందుతారంటే పిరికివారు. ఎవరంట? పిరికివారు. పిరికివారు. చాలా మంది ఎంత పిరికితారంటే వారు నడుస్తున్నప్పుడు వారి మేడ చూసి భయపడేవారు, చూసి భయపడిపోతారు. వారి నీడ ఎంత పిరికితామంటే, అందుకనే వాక్యం అంటున్నాడు, పిరికి వారు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. అందుకని ఇక్కడ అంటున్నాడు, పౌలు భక్తుడు అంటున్నాడు, మీరు ఎలాంటి వారుగా ఉండాలంటే చంచల మనస్కులు కాకుండాను బెదరకుండా ఉండవలనని ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుట బట్టి. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనలో బెదురుతనం ఉండకూడదు. మనం ఏం కలిగి ఉండాలంటే స్థిరమైన మనసు కలిగి ఉండాలి. మరొక అంటాడు, ద్విమనస్కులు దేవుని రాజ్యంలో ప్రవేశించరు. ద్విమనస్కులు అంటే రెండు మనస్సులు అంట. మరి కొంతమంది రెండు పడవల మీద కాలు వేస్తారు. ఏం చెప్పండి? రెండు పడవల మీద కాలు వేస్తారు. రెండు పడవల మీద కాలు వేసేటువంటి వారు కూడా ఏమైపోతారు చెప్పండి? గమ్యము చేరలేదు. దేవుని స్తోత్రం చెప్పండి. యాదవేశ్వరి గారు పాట రాశాడు, గమ్యం చేరాలని నీతో ఉండాలని. సందర్భంగా పాటిందని నాకు పాడుతున్నాను. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, అందుకనే దేవుడు తన భక్తుల్లో ఉండి మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే, ద్విమనస్కులు దేవుని రాజ్యంలో రెండు పడవల మీద కాలు వేసేటువంటి వారుగా ఉండకూడదు. ఒక పడవ ఒక ప్రక్కకి వెళ్తే మరొక పడవ మరొక ప్రక్కకి వెళ్ళిపోతుంది. మధ్యలో పడిపోతున్నటువంటి పరిస్థితి. చాలా మంది క్రైస్తవ జీవితంలో నుండి పడిపోవడానికి గల కారణం ఏంటంటే, రెండు పడవల మీద కాలు వేస్తున్నారు. మరికొంతమంది సీజనల్ భక్తి చేస్తున్నారు. ఏం చెప్పండి? సీజన్ భక్తి దేవుడికి ఇష్టమైంది కాదు. అది స్థిరమైనటువంటి భక్తి కలిగి ఉంటే వెచ్చగానైనా లేకపోతే చల్లగానైనా ఉండండి, కానీ మృదువెచ్చని స్థితిలో ఉంటే దేవుడు అన్నాడు, వారి ముఖం మీద బుద్ధి వేస్తారు. ప్రియమైనటువంటి దేవుడు మృదువెచ్చని స్థితిలో ఉండకూడదు. ఉంటే వెచ్చగానైనా ఉండాలి, లేకపోతే చల్లగానైనా ఉండాలి. నిలువెచ్చని స్థితిలో ఉండే వారి ముఖం మీద ఊరు వేస్తారు. కాబట్టి మనం ఎక్కడున్నామంటే కడవరి దినాలలో ఉన్నాం, దుర్దినములలో ఉన్నాం. ఏ దినమున దేవుని రాకడొస్తో తెలీదు, ఎప్పుడు మన కోపడొస్తో. కాబట్టి మనము పరిపూర్ణమైన విశ్వాసము కలిగినటువంటి వారుగా మనం ఉంటే మనలోనికి ఎంత మాత్రమో చంచలత్వం అనేది రాదు. స్థిరమైనటువంటి మనస్సు మనం కలిగి ఉంటే పరిపూర్ణమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి వారు మనం ఉంటాం. దేవుని స్తోత్రం. అందుకే స్థిరముగా నిలిచి దాస్యం అనేటువంటి కాడి కింద మీరు మరలా చూసుకోవద్దు అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, పిరికి వారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులు వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులు అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుకొండములో
అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆత్మకు చావు లేదు. ఉంటే పరలోకంలో ఉండాలి, లేకపోతే నరకములో ఉండాలి. నరకం నుండి తప్పించబడాలి అంటే దేవుని సన్నిధిలో దేవుని యొక్క భయం కలిగిన వారుగా, భక్తి కలిగిన వారుగా, ఆయన అడుగు చారలలో నడుచుకునేటువంటి వారుగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు స్తోత్రం చెప్పాలి. అందుకనే చేదైన వేరు ఏదైనా మొలచి ఏం చేస్తుంది? మిమ్మల్ని కలవరపెడుతూ ఉంది. కలవరపెడుతున్నటువంటి ఆ చేదైనటువంటి వేరు ఏం చేయబడాలి? అది పెరిగి వేయబడాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పనికిరాని మొక్కలన్నింటినీ మనం ఏం చేస్తాం చెప్పండి? దాని వేరుతో సహా మనం ఏం చేస్తాం చెప్పండి? బయటికి పెరిగి వేస్తాం. అలాగే మన హృదయం అనేటువంటి వేరులో ఉన్నటువంటి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనను కలవరపెడుతున్నటువంటి పాపము, మనను కలవరపెడుతున్నటువంటి ఆ చెడ్డ మనస్సు ప్రియమైనటువంటి దేవుడు మనలో నుంచి అది తీసివేయబడాలి. దేవుడు స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే పరిపూర్ణంగా ఆ వేరు పెరిగివేయబడుతుందో, ఆ పాపం మనలో నుంచి బయటికి తీసివేయబడుతుందో, అప్పుడే మన యొక్క హృదయం అంతా కూడా పరిపూర్ణమైనటువంటి దేవుడిలో ఆనందించేటువంటి వారిని మనం ఉంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, పరిపూర్ణమైనటువంటి విశ్వాస జీవితం కలిగి, భక్తి జీవితం కలిగి, ప్రార్థనా జీవితం కలిగి మరింత ముందుకు కొనసాగాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఇక్కడ చక్కని విషయాలు రాశాడు. సహోదరులారా, ప్రభువు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనాను చెప్పిన ఎడల మీరు త్వరపడి చర్చల మనస్కులు కాకుండా ఉండనని, పెదలకుండా ఉండవలనని మన ప్రభు అయిన యేసు క్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొక్క కూడుకుని బట్టి మీకు వేడుకొనుచున్నాను. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. దేవుని స్తోత్రం చెప్పండి. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడు పాప పురుషుడు బయటపడితే, దేవుని స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే మనలో ఉన్న పాప పురుషుడు బయటకు వస్తాడో అప్పుడే మనలో పరమ పవిత్రత. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకని పరిశుద్ధత లేకుండా ఎవడనో ప్రభువుని చూడలేదు. ప్రభువుని చూడాలి అంటే ఏం కలిగి ఉండాలి? అందరితోనూ సమాధానము, పరిశుద్ధతయు కలిగి ఉండడానికి ప్రయత్నించాలి. దేవుని స్తోత్రం చెప్పండి. అందరితో సమాధానము, పరిశుద్ధతయు కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ మనలో ఉండి ఏం చేస్తున్నాడంటే ఐక్యతను కలగజేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. దేవుని స్తోత్రం. చూద్దాం ఆ మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:1 కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుని ఎందు శ్రద్ధ కలిగినటువంటి వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు
మీరు పిలువబడ్డ పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మను ప్రతిమారు కొనుచున్నా. దేవుడి స్తోత్రం. 133వ కీర్తనలో అదే మాట సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. దేవుడి స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే ఐక్యత మనం కలిగి ఉంటామో అప్పుడు మన యొక్క సంఘములో, మన కుటుంబములో ఆశీర్వాదమును శాశ్వత జీవమును అక్షత ఉండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడి స్తోత్రం చెప్పండి. అటు కృప దేవుడు తన బిడ్డలమైన మనందరికీ దయచేయుగాక. ప్రార్థన చేసుకుందాం. నీ వాక్యముల నుంచి మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిజమే నాయన. దేవా తండ్రి, ఇదిగో తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదని వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా ఆ వాగ్దానము అయా తండ్రి నాయన స్వతంత్రించుకోకుండా, వాగ్దానాన్ని పొందుకోకుండా తప్పిపోయేటువంటి పరిస్థితులు, ఒకవేళ పరిస్థితుల ప్రభావమును బట్టి ఒకవేళ మేము తప్పిపోతున్నామేమో దేవా, అట్టి మనసు మాకు రాకుండా, దేవా తప్పిపోయేటువంటి ఆ స్థితి రాకముందే దేవా నీ సన్నిధిలో మేము ఉండాలి, నీ రాజ్యంలో మేము ఉండాలి, నీ పరలోకంలో మేము ఉండాలి. దేవా అట్టి వాక్యాన్ని మీరు మాకు దయచేయండి. దేవా తండ్రి, అయాతని తప్పిపోయే స్థితి రాకుండాట్లుగా మమ్మల్ని మేము భద్రపరుచుకుంటాను. నీ కృపను మీరు మాకు అనుగ్రహించండి. నీ కృపతో నన్ను నింపండి. నీ ఆత్మతో మమ్మల్ని మీరు నింపండి. నన్ను దర్శించండి. ఒకవేళ మేము పిరికివారుగా ఉన్నామేమో, ఒకవేళ మేము అవిశ్వాసులుగా ఉన్నామేమో, ఒకవేళ మేము అసహ్యులుగా ఉన్నామేమో దేవా దర్శించండి. ప్రభు అయా తండ్రి, మీరే మాతో మాట్లాడండి. తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తూ, ఇదిగో బాల్య దినములందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని మీరు మాట్లాడుతుండగా చిన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. వారు మొక్కై వంగంటే మానైన తర్వాత వంగనట్టుగా తండ్రి చిన్ననాటి నుండే వారు ప్రభు నీ నామ స్మరణలో వారు పెరగడానికి కృపను అనుగ్రహించండి. దేవా తండ్రి, యవనస్తులైన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారు ఎంత మాత్రము కుడికైనా ఎడమకైనా తొట్టిల్లకుండా ప్రభు తొట్టిల్లినటువంటి బిడ్డలు తండ్రి వారి యొక్క భవిష్యత్తును నాశనం చేసుకున్నటువంటి వారు మా ఎదుట కడులాగా చూస్తూ ఉన్నాము నాయన. అంటూ దౌర్భాగ్య స్థితి అయా తండ్రి నాయన, ఏ యవన బిడ్డకు నాయన మీరు రాకున్నట్లు నీ కాపుదల దయచేయండి. మీ భద్రతను మీరు దయచేయండి తండ్రి. మీరే దీవించండి ప్రభు, ఆశీర్వదించండి. వృద్ధాప్యంలో ఉన్నటువంటి బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాను. ఈ బిడ్డలు నీ సన్నిధికి రాలేకపోయారు, వారు ఎందుకు నిమిత్తం రాలేకపోయారు దేవా తండ్రి, వారిని బట్టి కూడా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ వారికి మరొక తరుణాన్ని మీరు అనుగ్రహించమని మా ప్రభువును మా ప్రియ రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి పెట్టుకొచ్చున్నాము తండ్రి. యేసు నామం సంపూర్ణ విజయం కలుగును. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.